ఎర్రమేకలపల్లి ఏం సౌండ్ లేదప్ప ఎర్రమేకలపల్లి ఈరోజు తప్పన్నాం కదా, అందుకే సౌండ్ లేదు కదా. వారం రోజు అయితే బాగా సౌండ్ ఉంది. ఈరోజు రామగిరి మండలంలో ఎర్రమేకలపల్లి గ్రామానికి మనమందరం కూడా వచ్చి జగనన్న చేసినటువంటి మంచి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజెప్పి ఈ 5 సంవత్సరాల్లో రాప్తారు నియోజకవర్గంలో జరిగిన మంచి గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలియజెప్పి మనమందరము కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఎమ్మెల్యే కాకముందు 25 సంవత్సరాలు ఎట్లుండేది, నేను గెలిచిన 5 సంవత్సరాలు ఎట్లుంది, ఈ 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి జరిగిన మంచి ఏంటి, ఈ గ్రామానికి జరిగిన మంచి ఏంటి, ఇవన్నీ కూడా మీతో చర్చించి మీ అందరి ఆశీస్సులు కోరడానికి వచ్చినా. ఎందుకంటే మీరు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించినాక నేను ఎమ్మెల్యే ఉన్న 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాల కరోనా కష్టాలు కూడా అక్రమంగా జైల్లో పెట్టించి గెలిచినారు. కానీ నేను నిరుత్సాహపడలే. ఎందుకంటే 1700 ఓట్ల రూపాయలు, 1700 ఓట్ల గెలుపు, 1700 ఓట్ల గెలుపు నన్ను జైల్లో పెట్టించి నా పార్టీ వాళ్ళని అందరినీ కూడా అధికారమే కావాలనుకున్నారు. కానీ నైతికత అవసరం లేదనుకున్నారు, నైతిక విలువలు పాటించలే. ఒక అక్రమ కేసులో నన్ను అరెస్ట్ చేయించినారు. తర్వాత కోర్టు కూడా తప్పుపట్టింది, కేసే కొట్టేసినారు, ఎట్లా అరెస్ట్ చేసినారని. ఈ కేసే కొట్టేసినారు, ఎట్లా అరెస్ట్ చేసి తీసుకొచ్చినారని. అంటే మీకు అధికారం కోసము మీరు ఎన్ని అడ్డదారులు దొక్కుతారో తెలియజెప్పడానికి అదొక ఉదాహరణ చాలు. మళ్ళీ 2014లో మీరిచ్చిన హామీలు దాదాపుగా 600 హామీల చిట్టా 52,000 అన్నారు నెల. మరి 600 హామీలు 6 కూడా అమలు చేయలే. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు నాయుడు తిరగబడి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏమి ఆశకు అంతు లేదా అని రైతులను ఉద్దేశించి మాట్లాడినాడు. బీసీల తోక కత్తరిస్తారనేసి కూడా బీసీలను ఉద్దేశించి మాట్లాడినాడు. మరి ఎస్సీలు ఎవరైనా పుట్టాలనుకుంటారా అని కూడా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు. అంటే మీ దురహంకారాన్ని మీరు ప్రదర్శించినారు, అగ్రవర్ణ దురహంకారాన్ని మీరు ప్రదర్శించినారు. 84,000 కోట్లుంటే వడ్డీ మైన కేవలం 12,000 కోట్ల రూపాయలు మాత్రమే కట్టినాడు. మరి 11,000 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలుంటే అవి మాఫీ చేయలేదు కదా. ఆయన దిగిపోయేటప్పటికి అవి 25,000 కోట్లకి ఎగబాకినాయి అప్పులు. మీ అప్పులే అక్క, మీ గురించే చెప్తాను. ఆ రకంగా మీ భుజాల మీద 25,500 కోట్ల మేనిఫెస్టో కాగితం చూపించినాడు. ఇదేనా భగవద్గీత అన్నాడు, ఇదేనా బైబిల్ అన్నాడు, ఇదేనా ఖురాన్ అన్నాడు. అందులో 9 హామీలు ఇచ్చినారు, నవరత్నాలు. ప్రతి ఆఫీస్ లో కూడా ఆ కాగితం గరిపించినాడు, దాన్ని పవిత్ర గ్రంథంగా భావించినాడు. ప్రజలకు సేవ చే అమ్మఒడి పేరిట, ఆసరా పేరిట, చేయూత పేరిట, చేదోడు పేరిట, పెన్షన్ల పేరిట, నేతల నేస్తం పేరిట, చేదోడు పేరిట, పంటల బీమా పేరిట, ఇన్పుట్ సబ్సిడీ పేరిట, సున్నా వడ్డీ పేరిట వివిధ పథకాల పేరుతో మీ ఖాతాలోకి జమ చేస్తా వచ్చినాడు 5 ఏళ్లలో. మరి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడుకుంటే, చంద్రబాబు నాయుడు ఈ పథకం లేదంటే ఇలా అంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నేను ఫలానది చేసినాను అని చెప్పుకోలేని పెద్ద మనిషి. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నేను నెరవేర్చే బాధ్యత నాది అనేసి హామీ ఇచ్చిన, ఇస్తామనేసి హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ, ఆ ముగ్గురు దొంగలు చేసిన మోసానికి, ఆ ముగ్గురు మోసగాళ్ళు చేసిన మోసానికి ప్రజలు బలైనారు. 2019లో వారికి సరైన సమాధానం చెప్పినారు ఓటుతో. మరి ఈ రోజు మళ్ళీ కూడా ఆ ముగ్గురు మోసగాళ్ళు కలిసి వచ్చినారు.
ఆ ముగ్గురు మోసగాళ్ళు ఒక మొనగాని పైన మళ్ళీ పోటీకి సిద్ధమైనారు. ఈ మొనగాడు ఎవరో తెలుసా? ఆ మొనగాడు ఎవరో తెలుసా? ఎవరు? జగన్. మొనగాడన్నా మగాడన్నా మాట తప్పని వాడు, మనము తిప్పని వాడు. ఈ మన అందరి ఇళ్లను కూడా పెద్ద కొడుకులా కాపాడుకున్నవాడు, మనకెవరికి కష్టము మన కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపు కాసినవాడు, 45 సంవత్సరాలు దాటినాక పని చేసుకోలేక నడుము లొంగి మోచేతులు అరిగి మోకాళ్ళు అరిగి పనులు చేసుకోలేక కష్టపడుతుందని ఆ అక్క పట్ల ఒక ప్రేమతో 75,000 డబ్బులు ఇచ్చిన వాడు, డ్వాక్రా అప్పులు మాఫీ కాక నష్టపోయిన మా అక్క చెల్లెమ్మల అప్పులు మాఫీ చేసిన వాడు, పెన్షన్ 2,000 నుంచి 3,000కు పెంచుకుంటూ పోయినవాడు, ఈ రాష్ట్రంలోని ప్రతి పాప ప్రతి పిల్లవాడు నా మేనకోడలు నా మేనల్లుడిని వాళ్ళందరి చదువులు తన భుజాన వేసుకుని వారి తల్లికి సంవత్సరానికి 15,000 అమ్మవారికి ఇచ్చినవాడు, మగ్గము నేస్తే ఆత్మహత్యలు తప్ప వేరే శరణ్యం లేదన్నటువంటి ఈ రాష్ట్రంలో నేతన్న నేస్తమని ప్రతి నేతన్నకు కూడా నేస్తంగా నిలిచి 24,000 సంవత్సరానికి ఇచ్చినవాడు, ఆటో వాలాను దర్జీని టైలర్ను కిరాణా కొట్టు అంగడి అక్కని అందరినీ కూడా ప్రేమగా 10,000 రూపాయలతో పలకరించిన వాడు, ప్రతి ఇంటికి లక్షలు పంచినవాడు, ప్రతి ఇంటికి కూడా ప్రేమను పంచినవాడు, ప్రతి గుండెలో గుడి కట్టినవాడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్రంలో, ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో. మరి నేను అడుగుతా ఉన్న గరిమాకల్పల్లి గ్రామంలో మంచి చేసిన వాడు, మనందరినీ కాపాడినవాడు, మన కడుపులు నింపినవాడు జగనన్నకు ఓటేయాలనా? మరి మనల్ని మోసం చేసినవాడు, మన పైన అప్పులు మోపినవాడు, మన బంగారు వేలాలు వేయించిన వాడు చంద్రబాబుకు ఓటేయాలనా? మరి ఎవరికి ఓటేయాలి? జగనన్నకు ఓటేయాలి. ఎందుకోసం ఓటేయాలి? నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికా? నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికో పరిటాల సునీతను ఓడించడానికో కాదు. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం జగనన్నకు ఓటేయాల. ఆర్థికంగా అక్క చెల్లి ముందుకు పోయి ఈ సమాజంలో కుటుంబానికి యజమానిగా మహిళ అని చాటి చెప్పడం కోసం ఓటేయాల. అవ్వాతాతల పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచుకుంటూ పోవడానికి ఓటేయాలి. మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు కూడా భరోసానిచ్చి ప్రతి పాస్బుక్ కు 13,500 తీసుకోవడానికి ఓటేయాలి. పేరూరు డ్యామ్ కు ప్రతి సంవత్సరం నీళ్లు ఇవ్వడానికి ఓటేయాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా, శ్రీశైలం డ్యామ్ లో నీళ్లు ఉన్నంత వరకు, తోపుకొత్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు పేరూరు డ్యామ్ కు నాగల మరక మీదుగా నీళ్లు తీసుకుని పోతానే ఉంటాను. ప్రతి సంవత్సరము కూడా ఇది నా మాట. శ్రీశైలం డ్యామ్ లో నీళ్లు ఉన్నంత వరకు, తోపుకొత్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నంత వరకు రొద్దం మండలం నుండి నాగల మరక మీదుగా ఎంసీపల్లి, గరినాకల్పల్లి, కొండాపురం మీదుగా పేరూరు డ్యామ్ నీళ్లు తీసుకొని పోయే బాధ్యత నాది. నన్ను ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరిది అని కూడా చేతులు జోడించి శిరస్సు ఉంచి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా నేను ఒకటే చెప్పదలుచుకున్న రాప్తాడు నియోజకవర్గం గురించి. 5 ఏళ్లలో ఎక్కడైనా గొడవలు చూసినారా? ఎక్కడైనా దాడులు చూశారా? ఎక్కడైనా అక్రమ కేసులు చూశారా? మరి ఈ ప్రశాంత వాతావరణం కావాలా వద్దా? మరి ఈ ప్రశాంత వాతావరణం కోసం ప్రతి రైతుకు సాగునీరు ఇవ్వడానికి మనమందరం కూడా జగనన్నను గెలిపించుకుందాం. మరి అదేవిధంగా అడుగుతా ఉన్నా, పరిటాల సునీత ఎన్నడైనా ఒక బోరు ఉచితంగా ఎవరికైనా వేసిందా? మరి తోపుకొత్తి ప్రకాష్ రెడ్డి ఈ పంచాయతీకి ఎన్ని బోర్లు వేసినాడు? ఎన్ని బోర్లు వేసినాడు? 170. పాతది కొత్తవి అన్ని కలిపి, అంతేనా? పాతది కొత్తవి అన్ని కలిపి. నేను ఎమ్మెల్యే కాకముందు 2,000 బోర్లు వేసిన రైతులకు ఉచితంగా. నేను ఎమ్మెల్యే అయినాక
2000 బోర్లు వేసినా ఉచితంగా. మరి ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే వేసాడా ఉచితంగా బోర్లు ఈ దేశంలో? మరి పరిటాల సునీత గుండు సున్నా. పరిటాల సునీత బోర్లు లేదు కానీ ఆయన వాళ్ళ 25 ఏళ్ల పరిపాలన బోరు కొట్టకుండా కథలు చెప్పమంటే చెప్తారు. మరి నేను ఇక్కడికి వచ్చినా నేను ఏం చేశానో ఏమి చేయబోతానో చెప్తా ఉన్నా. మరి రామగిరి మండలము, కనగానపల్లి మండలాలు ఎన్నో ఏళ్లుగా పెత్తందారుల పాలనలో, పెత్తందారుల పాదాల కింద నలిగి ఈ ప్రాంతపు యువత భవిష్యత్తు వలసల బాట బట్టి అక్రమ కేసుల పాలై, జైళ్ల పాలై, పరారులై రాప్తాడు నియోజకవర్గానికి ఒక మాయని మరకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గమనించినాం. ఇదే విషయాన్ని రాప్తాడు సభలో కూడా ప్రసంగంలో తెలియజేసినాం. ఆ రోజుల్లో పెనుగొండన్నా రాప్తాడన్నా ఫ్యాక్షన్ ప్రాంతం, పెనుగొండన్నా రాప్తాడన్నా ఫ్యాక్షన్ ప్రాంతం. మరి ఈ రోజు ప్రశాంత వాతావరణానికి మారుపేరు ఏదైనా ఉందా అంటే ఒక రాప్తాడు నియోజకవర్గమే. మరి ఆ రోజు ఉపాధి లేదు, వలసలే. మరి ఈ రోజు పరిటాల రవి కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు మూసేసిన బంగారు గనుల్ని మళ్లీ మనం తెరిపించే కార్యక్రమం చేపట్టినాం. బంగారు గనులకు టెండర్లు పిలిచినాం. కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకున్నాం. ఒక విదేశీ సంస్థకు ఆ బంగారు గనులను అప్పచెప్పినాం. ఆ బంగారు గనుల్లో ఎంత మేరకు నిల్వలు ఉన్నాయో సర్వే పూర్తి చేసినారు. రామగిరి బంగారు గనులు ఈ రాష్ట్రంలోనే అత్యంత నాణ్యమైనటువంటి బంగారు గనులుగా తేల్చినారు. త్వరలో బంగారు నిక్షేపాలు వెలికితీత కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఏదైతే 3000 మందికి ఉద్యోగాలు ఉన్నటువంటి రామగిరి బంగారు గనులు మూసివేసినప్పుడు ఆ 3000 ఉద్యోగాలు కూడా రద్దయినాయో తిరిగి మళ్ళీ 3000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం రామగిరి బంగారు గనుల ద్వారా. మరి అదేవిధంగా రామగిరి సోలార్ హైబ్రిడ్ పార్క్ 300 మెగావాట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ ద్వారా, సెకీ ద్వారా టెండర్లు పిలవడం జరిగింది. 1200 ఎకరాలకు రైతులకు భూములు మనమే డబ్బులు ఇచ్చి భూములు కొన్నాం. కొని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినాం. అక్కడ కూడా సోలార్ పార్క్ టెండర్లు పూర్తి అయినాయి. మీకు అందరికీ తెలియంది కాదు సోలార్ పార్క్ అంటే. తిరుమల ఉందాక, తిరుమలలో సోలార్ పార్క్ చూసినారా? అట్లా మనకి రామగిరి దగ్గర ఒక 300 మెగావాట్లు, పేరూరు నుంచి మద్దిల చెరువు ప్రాంతంలో 1050 మెగావాట్లు, అంటే దాదాపుగా 5000 ఎకరాల్లో మనకి సోలార్ పార్కులు వచ్చినాయి, శాంక్షన్ అయినాయి, జీవోలు వచ్చినాయి. ఇది టెండర్ల దశలో ఉంది. రామగిరిది మద్దిల చెరువు సోలార్ పార్కు జిందాల్ కంపెనీకి ఇచ్చినారు. జిందాల్ కంపెనీ తెలుసా? జిందాల్ కంపెనీకి ఇచ్చినారు. త్వరలో పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ 2 సోలార్ పార్కుల ద్వారా దాదాపుగా 3000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కొండాపురం ప్రాంతంలో కూడా అడిగినారు మాకు సోలార్ పార్క్ కావాలని. ఆత్మకూరు ప్రాంతంలో కూడా అడిగినారు మాకు సోలార్ పార్క్ కావాలని. ఈ 2 ప్రాంతాల్లో కూడా మరొక 500-600 మెగావాట్ల సోలార్ పార్క్ కోసము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రైతులతో అంగీకార పత్రాలు కూడా ఆత్మకూరు ప్రాంతంలో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతం రూపురేఖలు మార్చాలా, ఈ ప్రాంతపు యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేసి. మరి పక్కనున్న తిరుమలలో ఎకరాకి 20,000 ఇస్తా ఉన్నారు. ఎంత ఇస్తున్నారన్నా? ఎంత ఇస్తున్నారు? 25, 23, 22, 20 నుంచి 22 అయింది, 23 అయింది, 23 అయింది. మరి మనం ఎంత ఇస్తున్నామో తెలుసా? ఎకరాకి 30,000తో మొదలు పెడతా ఉన్నాం. ఎకరాకి 30,000తో. రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. బీడు భూముల రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడెప్పుడు మొదలవుతారా అని. ఆ విధంగా రామగిరి మండల రూపురేఖలు మార్చాలని, రామగిరి మండలాన్ని బంగారు రామగిరిగా మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాదాపుగా రామగిరి మండలంలో 3000 ఇళ్లు తీసుకొచ్చాం. 3000 మందికి పట్టాలు ఇచ్చాం. ఇంకొక 2000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం. ఇంకొక 2000 మందికి ఇళ్లను ఇచ్చేదానికి కూడా శాంక్షన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, మనమందరం అభివృద్ధి కోసం ఓటేద్దాం. ప్రకాష్ రెడ్డికి కిరీటం పెట్టాలనో, పరిటాల సునీతను ఓడించాలనో కాదు. జగనన్నని గెలిపిస్తే మన కడుపులు నింపుతాడు, మన పిల్లల్ని చదివిస్తాడు, మన ప్రాంతం మారుతాది, మనమందరం ప్రశాంతంగా ఉంటాం, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి,
మనకు వలసలాగుతాయి. ఈ ప్రాంతం పచ్చగా ఉంటుంది. ప్రతి సంవత్సరం పేరూరు డ్యాంకు నీళ్లు వస్తాయి. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల మాటలు వినో, వాళ్ళు సంపాదించిన అక్రమ డబ్బుని, అక్రమ ఆదాయాల్ని ఈ ప్రాంతంలో ఎలక్షన్లప్పుడు వాళ్ళు వెదజల్లుతున్నారనో దానికి పొరపాటున కూడా ఎవరు కూడా ఆశపడద్దండి. ఎందుకంటే మీ జీవితం మీ చేతిలో ఉంది, మీ ఓటు మీ చేతిలో ఉంది. మీ ఓటు ఒక మంచి అభ్యర్థికి, ఒక మంచి పార్టీకి వేస్తేనే ఆ ఓటు మీ జీవితాన్ని మారుస్తారు. మరి 2014కు పూర్వము 2019కి మధ్యలో ఏం జరిగింది? మేలు ఏమైనా జరిగిందా? మరి 2019కి 2024కి మధ్యలో జరిగిన మేలు గురించి చెప్పా. ఇప్పటికే దాదాపుగా 17,000 ఇల్లు ఇచ్చాం, 2,000 బోర్లు వేశాం. మరొక అంటే నేను ఎన్నికలకు ముందు 2,000 బోర్లు, ఎన్నికలు అయిన తర్వాత 2,000 బోర్లు వేశారు. ఇంకొక 6,000 ఉచిత బోర్లను ఈ ప్రాంతంలో మనం వేయబోతా ఉన్నాం. 6,000 మంది ఉచిత బోర్లను ఈ ప్రాంతంలో వేయబోతా ఉన్నాం. కాబట్టి మంచి జరగడానికి మీరందరూ కూడా సాయం చేయండి. మంచినీళ్లు కూడా మనకు ఆత్మకూరు వరకు కూడా PABR నుంచి ఆత్మకూరుకు కొత్త పైప్ లైన్ 110 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఆత్మకూరుకు వచ్చే నీళ్లు ఈ రోజు పిచ్చిరెడ్డి కొట్టాల సంపుకు వచ్చి గరిమాకులపల్లికి కూడా వస్తాయి. రోజుకు 16 గంటలు మంచినీళ్లు తీసుకొచ్చే పనులు కూడా మనం పూర్తి చేయబోతున్నాం. గరిమాకులపల్లిలో ప్రతి అక్కకు కూడా రోజుకు 16 గంటలు మంచినీళ్లు ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. మీకందరికీ కూడా తెలిసిందే, ఫ్యాను ఇంట్లో ఉండాలా, ఫ్యాను ఇంట్లో ఉండాలా, సైకిల్ ఇంటి బయట ఉండాలా, మరి తాగి పడేసిన టీ గ్లాసు సింకులో ఉండాలా. మరి ఎల్లారాయణ చౌదరి అనంతపురంలో ఉండాలా. కాబట్టి మీరందరూ కూడా ఎల్లారాయణ చౌదరి అనే కాంట్రాక్టర్, ఆయన గురించి చివరిగా ఒకటే ఒక మాట చెప్తా. 33 రోడ్లు రాప్తాడు నియోజకవర్గంలో, 19 రోడ్లు ధర్మవరం నియోజకవర్గంలో కలిపి 52 రోడ్లను 70 కోట్లతో కాంట్రాక్ట్ తీసుకున్నాడు. పరిటాల సునీత దిగిపోయేదానికి 2 నెలల ముందర. మరి ఓడిపోతానే పరిటాల సునీత హైదరాబాద్ చేరింది. పరిటాల శ్రీరామ్ ధర్మవరం ఇల్లు కట్టుకొని చేరుకున్నాడు. ధర్మవరంలో టికెట్ కావాలని పోరాడినాడు. మరి ఎల్లారాయణ చౌదరి సంస్థలో పరిటాల సునీత తమ్ముడు బాలాజీ కూడా పార్ట్నరే. పరిటాల సునీతకు బినామీ కంపెనీ కూడా. మరి వీళ్ళు చేసిన నిర్వాహకం గురించి చెప్తా. 25 ఏళ్లు ఓట్లు వేసినారు మీరందరూ కూడా. 25 ఏళ్లు ఓట్లు వేసినారు మీరందరూ కూడా. 25 ఏళ్లు వాళ్ళకి అధికారం ఇచ్చినారు. 25 ఏళ్లు అధికారం ఇచ్చిన రాప్తాడు నియోజకవర్గంలోని 33 రోడ్లలో ఒక్క రోడ్డు నిర్మాణం పని కూడా ఈ 5 ఏళ్లలో ఆయన మొదలు పెట్టలే. పూర్తి చేయడం కాదు కదా, మొదలు పెట్టలే. అదే ధర్మవరం టికెట్ కోసం పోయినారు. అక్కడ 19 రోడ్లు ఉంటే 19 రోడ్లు కూడా పూర్తి చేసినారు. అంటే ఏరు దాటినాక తెప్ప తగిలేసేటువంటి రకం వీళ్ళు. వీళ్ళ గురించి తెలియజెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. మీరు ఆలోచన చేయండి. మీకోసం 2 సార్లు ఓడిపోయినా మీతో ఉన్నవాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కరోనా కష్టకాలంలో మీతో ఉన్నవాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మరి ఓడిపోతేనే హైదరాబాద్కి వెళ్ళిపోయింది పరిటాల సునీత, ధర్మవరంకి వెళ్ళిపోయింది శ్రీరామ్. ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎల్నారాయణ చౌదరి. కాబట్టి మీరందరూ ఇవన్నీ అక్షర సత్యాలు, ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది, ఆయన కూడా తెలుసు. కాబట్టి మీరు విజ్ఞతతో ఆలోచన చేయండి. ఓటు అనేది మీరు 5 సంవత్సరాల భవిష్యత్తు కోసం మీరు వేయాల్సినటువంటి ఓటు, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వేయాల్సినటువంటి ఓటు మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు పైన వేసి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శాంతమ్మకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.